టీటీడీ చైర్మన్ వాళ్ళ ఛానల్లో పోసాని కృష్ణమురళి గారి మీద ఏదో స్టోరీ రన్ చేశారట. నెక్స్ట్ ఆయన్ని తీసుకెళ్ళి బొక్కలు వేయాలి, బొక్కలు వేస్తారని ఆయన అంతూ చూడాలని చెప్పి ఏదో ఆ విధంగా. ఏంటి ఈ మధ్య ప్రతి ఒక్కరికి చాలా ఫ్యాషన్ అయిపోయింది. కారణం లేకుండా, రీజన్ లేకుండా వీటి బొక్కలు వాని బొక్కలు, వాని సంగతి తెలుసు, ఈయన సంగతి తెలుసాలి. ఇది పెద్ద నిజంగానే ఫ్యాషన్ అయిపోయింది. అట్లా పోసాని కృష్ణమురళి గారిని కానీ ఆయన మీద స్టోరీ రన్ చేశారట. ఈరోజు మీడియా సమావేశం పెట్టి మాట్లాడినటువంటి పోసాని కృష్ణమురళి గారు ఒక విధంగా చెప్పాలి అంటే మామూలు అంటే సాకులు బట్టలు ఉతికినట్లు ఉతికినారు అని మా ఊర్లో మా మోటు సామెత ఒకటి ఉండేది. దానికి 10 ఇంతలు ఉతికి ఆరేసి ఉతికి ఆరేసి ఉతికి ఆరేసి పిండి మళ్ళీ ఉతికి ఆరేసి పోసాని కృష్ణమురళి గారు దుమ్ము దులిపి అవతల పడేశారు. మామూలుగా కాదు. ఎవరిని రా అంటే ఆయన భాషలో మనం అంటే అంత ఘాటుగా మాట్లాడడం నా వల్ల కాదు, కానీ ఆయన చాలా ఘాటుగానే మాట్లాడారు. ఆయన పోసాని కృష్ణమురళి గారి మాటల్లో ఎవర్రా కుక్క అనే దగ్గర నుంచి మొదలెట్టారు. ఆ ఛానల్ని నువ్వో కుక్క, మీ చైర్మన్ కుక్క, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాళ్ళు నాకి బూట్లు నాకి జనాలను నాశనం చేసి, జనాల భవిష్యత్తు నాశనం చేసి, జనాల మీద ఫైట్ చేసి, జనాలకు వ్యతిరేకంగా వార్తలు రాసి, ఆ మీద గ్యాస్ బండ పెట్టుకొని ఇంటికి పోయి గ్యాస్ అయిపోయిన వాళ్ళకి గ్యాస్ అందించే దగ్గర నుంచి ఇప్పుడు ఛానల్ పెట్టి అందరినీ బెదిరించి అది ఇది చేసి టీటీడీ చైర్మన్ వరకు ఎదిగినటువంటి కుక్కలు మీరు రా అని చెప్పి చాలా చాలా ఘాటుగానే పోసాని కృష్ణమురళి గారు, నేను నిజాయితీ పరున్నారా, చదువుకున్న సంస్కారవంతునిరా, నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటా, నిజంగానే ఉంటా. నేను అదిగో పోసాని కృష్ణమురళి తప్పు మాట్లాడారు, అదిగో ఈ బూతు ఈ అసభ్యంగా మాట్లాడారని చెప్పి చూపించండి రా అని చెబుతూ ఎవరిని రా లోపలేయాలి, ఎవరిని రా ఎవరి మీద రా కేసులు పెట్టాలి, ఛానల్లో కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్ ఆ పదమే అనేశారు. పోసాని గారు పదమే అనేశారు. ఉండాలి లేరా అని చెప్పి అన్నోని మీద పెట్టండి రా కేసులు, వాడిని అడగండి రా. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రజలను ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టండి రా. సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరంటారా? కుక్కలరా మీరు, ఎదవలరా మీరు, నీచులరా మీరు అని అంటుకున్నాడు. ఎవరి మీద రా పెట్టాలి? నా కొడుకులు అంతు చూడండి అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీడీపీ వాళ్ళని రెచ్చగొడితే టీడీపీ వాళ్ళ కానిస్టేబుల్ కన్నుబడి చేయలేదారా? భుజము కాళ్ళు పోయేటట్లు చేయలేదారా? అటువంటి వాళ్ళ మీద పెట్టండి రా కేసు. బాలకృష్ణ గారిని కానీ తీసుకొని వచ్చేసి, బాలకృష్ణ గారు దలే నటుడు, గొప్ప నటుడు అంటారు. స్టేజ్ మీద పబ్లిక్గా అమ్మాయిలు కనిపిస్తే కడుపైన చేయాలి, ముద్దైనా పెట్టాలి అంటారా? అంటే ఇంకో పదం అన్నారు అక్కడ, తుని బతుకు జడా అన్నాడు. పోసాని గారు ఈ పదం కూడా అన్నారు. అటువంటి వాళ్ళ మీద పెట్టండి రా కేసులు. వాళ్ళ మీద పెట్టండి రా కేసులు. ఏదో రెడ్ బుక్ పట్టుకొని చెప్పి ఊరు వాడ తిరిగి గుడ్డలు ఊడ తీసుకొడతా అని లోకేష్ గారు అన్నారు కదా. మరి అప్పుడు ఎవడు నోరు పెక్కలేదారా మీకు? గొడ్డలు ఊడి తీసి కొట్టడం ఏంది? నువ్వేమన్నా రౌడీవా, గూండావా? చట్టం ప్రకారం కదా, చట్టం ఏం చేస్తుంది నువ్వు గొడ్డలు ఊడి తీసి కొడితే అని. ఇప్పుడు అన్నారా కుక్కల్లారా, నీచుల. అసలు ఈ టీటీడీ చైర్మన్ వాళ్ళ ఛానల్ను వీళ్ళను కుక్క అని ఒక 20-30 సార్లు అని అంటారు ఈ మీడియా సమావేశం అయిపోయేలోగా. కుక్కలు ప్రజల తరపున అడిగిన వాళ్ళని కాదురా, ఇటువంటి వాళ్ళ మీద పెట్టండి రా కేసులు మీరు. ఎవడన్నా ఒక మాట వీళ్ళని ప్రశ్నిస్తే, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాని అంతు చూద్దామా, వాని లోపలేసేద్దామా, వాని సంగతి చూద్దామా? ప్రభుత్వాన్ని అడుగుతున్నారా? రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించే ఒక రౌడీల కంపెనీ నడుపుతూ ఉన్నారు అని చెప్పి పోసాని గారు. ఎవరైనా ఒక విమర్శ చేశారు అంటే విమర్శలో న్యాయం ఉందేమో చూడండి, లేకపోతే వదిలేయాలి. విమర్శ చేయనీయకుండా చేయొద్దు, చేస్తే వాళ్ళు లోపలేసేయాలి. పాతకాలంలో మహానుభావులు ఒకరు విమర్శ చేస్తే ఆ విమర్శ మీద చర్చించేవాళ్ళు. ఏం చేద్దాం అనుకుంటున్నారా సమాజాన్ని అని. అసలు నేను మాట్లాడే పదాలు చిన్నవి, చాలా చాలా ఘాటుగా ప్రజలకు వ్యతిరేకంగా వార్తలు రాసి, ప్రజలకు వాళ్ళ గొంతులు కోసి, వాళ్ళ జీవితాలు నాశనం చేసి, చంద్రబాబు గారి బూట్లు నాకి కొండెక్కిండ్రు అన్నారు అంటే టీటీడీ చైర్మన్ గారిని. ఈ పదాలన్నీ కూడా నేను నిజాయితీ పరుని, ఇప్పుడు ఎట్లున్నాను రేపు అట్లనే ఉంటా. నేను నిమిషానికి ఒక దగ్గరికి నా ఆలోచనలు, నా బుద్ధి మార్చుకోలేక మీలాగా కుక్కని కాదురా నేను అని. చదువుకున్న సంస్కారవంతున్నా నేను, ఎంఏ ఎంఫిల్ చేశాను, సంస్కారవంతుని నేను. మీలాగా కుక్కను కాదు,
మిమ్మల్ని తిట్టాలి అంటే ఒక సపరేట్ లాంగ్వేజ్ని ఏమంటారు కనిపెట్టాలిరా మిమ్మల్ని తిట్టాలంటే. అసలు మీరు బతుకు మధ్యమని ఎవరు అన్నారు ఇంతగానో? అరే అదంతా కాదు, జాతీయ మీడియా, నేషనల్ మీడియా, జాతీయ మీడియా అందరిని పిలుచుకొని రండి. ఆయన అంటే ఛానల్ యజమాని అతని అంటే నేను అతను అంటున్నా, ఆయన వాడిని కుక్కను అని అన్నాడు. అతన్ని పిలుచుకరా, చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకరా, నన్ను కూర్చోబెట్టు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్లకు సిద్ధపడాలి ముగ్గురం. నార్కో ఎనాలిసిస్ టెస్ట్లు ఏంది? ఎవరికి ఏ ప్రశ్నలన్నా అడుగు, నన్ను ఏమైనా అడుగు. అండ్ చంద్రబాబు నాయుడు గారికి 10 ప్రశ్నలు అడుగుదాం. ఈ ఛానల్ ఓనర్కి నేను ఆయన అంటున్నా, ఆయన కుక్కనే అన్నా, ఆయనకు 10 ప్రశ్నలు 5 ప్రశ్నలు అడుగుదాం. ఎవరైనా కనుక పోసాని కస్టమర్ ఒక్క ప్రశ్నకు తప్పు సమాధానం అనేది మిషన్ అరిసిన, నార్కో ఎనాలిసిస్లో తేలిన వాళ్ళ విషయాలు తేల్చుకుందాం, వాళ్ళ విషయాలు తేలుతాయో. చంద్రబాబు నాయుడు గారిని అడుగుదాం. అటువైపు వాళ్ళని డబ్బులు ఇచ్చి ఒక ఎమ్మెల్యేని కూడా కొనలే, రామారావు గారిని నేను దించేయలే, వెన్నుపోటు గొడవలే, రకరకాలుగా నేను అవినీతి చేయకుండా ఈ స్థాయికి వచ్చా. అండ్ ఇంకా ఆ ఛానల్ యజమానిని కొన్ని ప్రశ్నలట, నన్ను ఏమైనా అడుక్కోండి అంటున్నారు. వాళ్ళ నార్కో ఎనాలిసిస్లో వాళ్ళు అవినీతి పరులు కాదు, వాళ్ళు తప్పు చేయలేదని చెప్పి కనుక నార్కో ఎనాలిసిస్లో వస్తే నా తల్లి సాక్షిగా చెబుతున్నా అక్కడే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా. నేను ఒక అమ్మ అబ్బకు పుట్టినా కాబట్టి నా తల్లి సాక్షిగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా. ఒకవేళ ఆడెవరైనా కనుక మీడియా వాళ్ళు ఆపిన అందరూ పోయిన తర్వాత నా ఇంట్లో నేను ఊరేసుకొని చచ్చిపోతా. మీరు మీ అమ్మ అబ్బకు పుట్టింటే ఒప్పుకోనరా, మీరు మీ అమ్మ అబ్బకు పుట్టింటే దీనికి అంగీకరించండిరా. ఈయన దగ్గర బూట్లు నాకి జీవితాలు నాశనం చేసి, వాళ్ళని నాశనం చేసి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వీళ్ళని తిట్టి అందరివి చాలామంది రెఫరెన్స్లు తీసుకున్నారు పోసాని కృష్ణమురళి గారు. అందరి జీవితాలు నాశనం చేసి ఎదిగిన వాళ్ళరా మీరు. అదొక ఎదుగుదలరా మీ ఓ బతుకులా అని కుక్కలని, నీచులని, తుబ్బు అని మహాన్ ఉంచారు. మీ బతుకులు జడ అన్నారు. ఇలా చాలా 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 ప్రతి అంశాన్ని టచ్ చేసుకుంటూ పోసాని కృష్ణమురళి గారు అయితే చాలా చాలా ఘాటు టు ది పవర్ ఆఫ్ ఘాటు అనుకోండి. నేను చెప్పిన పదాలు చాలా తక్కువ, అంత తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడ్డారు.